హే మై డియర్ స్టూడెంట్స్, నువ్వు క్లాస్ 9th లో కానీ 10th లో కానీ ఉన్నావా? 90% లేకపోతే 95% ఎబో తెచ్చుకోవడానికి నేను రోజు 10 నుంచి 12 గంటలు కష్టపడాలనుకుంటున్నావా? అయితే ఈ వీడియో చివరి దాకా విను. ఎందుకంటే మీ క్లాస్ లో ఉన్న టాపర్స్ 100కి 90, 95, 98 ఇట్లా తెచ్చుకునే వాళ్ళు ఎవరు కూడా 10 నుంచి 12 గంటలు చదవరు. అఫ్ కోర్స్ మీకు ఉన్నట్టుగానే 24 గంటలు వాళ్ళకు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇన్ని ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ద సీక్రెట్ స్ట్రాటజీ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ నుంచి నువ్వు 10-12 అవర్స్ లేకపోతే గంటలు గంటలు కూర్చొని చదవడం బట్టి పట్టడాలు ఇవన్నీ ఆపేసి ఈ వీడియోని జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ చివరి వరకు చూడు. నీకు ఒక బోనస్ ఆఫ్ టిప్ కూడా ఉంటుంది. అండ్ వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ గైస్, వెల్కమ్ టు వేదాంతు సిబిఎస్ఈ 9, 10, 10 తెలుగు. దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ ఫేవరెట్ మాస్టర్ టీచర్. అండ్ గైస్, విషయం ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు. ఈవెన్ స్కూల్స్ లో కూడా చాలా మంది స్కూల్స్ లో స్టడీ అవర్స్ అని స్కూల్లే ఈవినింగ్ అయిపోయిన తర్వాత 2 hours 3 hours స్టడీ అవర్స్ పెట్టి డౌట్స్ క్లియర్ చేస్తున్నామని చెప్తుంటారు కదా. అక్కడ కేవలం డౌట్స్, అక్కడ పర్పస్ వేరు. డౌట్స్ క్లియర్ చేయడానికి పెడుతున్నామని చెప్పినట్టే గానీ స్టూడెంట్స్ అందరూ దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నారు? ఆ 3 గంటలు ఏదో ఒకటి చదివి టైంపాస్ చేసి లేకపోతే తిప్పిన పేజీలే తిప్పి ఆ 3 గంటలు ఏదో ఒక రకంగా గడిపి బయటకు వస్తున్నారు. కానీ దట్ ఈస్ అ ప్రీషియస్ టైం. నువ్వు బయట ఇంటికి వచ్చినాక ఏమీ చదవకుండా అట్లీస్ట్ రోజు ఆ 3 గంటలు చదివినా కూడా నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. బట్ అట్లాంటిది మనం ఇంట్లో, మనకి అన్ని స్కూల్స్ లో ఈ స్టడీ అవర్స్ ఉండవు కదా. బట్ మనం ఇట్లాంటిది ఎంత ప్రాపర్ గా అయింది, ఎట్లా మన షెడ్యూల్ కానీ లేకపోతే మన స్ట్రాటజీ కానీ ఎలా ఉండాలి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ నేను చెప్పే కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఇది చేస్తున్నావా లేదా అనేది ఒకసారి నీకు నువ్వు చెక్ చేసుకో. ఓకే, సో క్లాస్ లో ఒక 4 స్టూడెంట్స్ ని తీసుకున్నాను నేను. ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎంత మనకి రకరకాల మార్క్స్ వస్తాయి కదా. సో దాంట్లో ఒక 4 స్టూడెంట్స్ ని తీసుకున్నాను. దట్ 62, 71, 88 అండ్ 94 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్. సో నేను వీళ్ళని కూర్చోబెట్టి సపరేట్ గా మాట్లాడినప్పుడు, అరే నువ్వు ఎట్లా ప్రిపేర్ అవుతావు, జనరల్ గా నువ్వు సెల్ఫ్ స్టడీలో ఉంటే ఏం చేస్తావు అండ్ నీకు హాలిడేస్ ఉన్నప్పుడు ఏం చేస్తావు అని మాట్లాడినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్ స్కూల్ కి వస్తున్నారు, సేమ్ క్లాస్ వింటున్నారు, సేమ్ టెక్స్ట్ బుక్ ఎగ్జామ్ ఫాలో అయినప్పటికీ కూడా ఇన్ని డిఫరెంట్ మార్కులు ఎందుకు వస్తున్నాయంటే, ఫస్ట్ స్టూడెంట్ వీడు ఏం చేస్తాడంటే నాకు ఎక్కువ మార్కులు రావాలంటే నేను ఎక్కువ చదవాలేమో అని అనుకొని రోజుకు 12 గంటలు చదువుతాడు. అండ్ అఫ్ కోర్స్ అన్ని అవర్స్ కలుపుకొని స్టడీ అకాడమిక్ అవర్స్. అండ్ ఈ 12 గంటలలో నువ్వు ఏం చేస్తావురా అని అడిగితే, ఏముంది మ్యామ్, టెక్స్ట్ బుక్ చదువుతానే ఉంటా, 2 సార్లు చదువుతా, 4 సార్లు చదువుతా, 5 సార్లు చదువుతా, మీరే అంటారు కదా రివిజన్ చేస్తే బాగా గుర్తుంటది అని. సో టెక్స్ట్ బుక్ ని మళ్ళీ చదువుతా, అందుకే ఇన్ని గంటలు పడుతుంది అని అంటాడు. సరే, నెక్స్ట్ వాడిని అడిగినా, అరే నువ్వు ఎట్లా చదువుతావు అని అంటే వాడు నాకు చెప్పినది ఏంటంటే, వీడికనే కొంచెం బెటర్, 8 hours చదువుతాను మ్యామ్. బట్ ఆ 8 hours లో నేను టెక్స్ట్ బుక్ నే మళ్ళీ చదువుతున్నప్పుడు హైలైటర్స్ ఉంటాయి కదా, ఒక ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు హైలైట్ చేసుకుంటా, సెకండ్ టైం వాటినే చదువుతాను, సో వాటిని మళ్ళీ చదువుతాను. సో అందుకని నాకు 8 hours లో నేను మహా అంటే 1 or 2 chapters చదువుతాను. అండ్ ఇంకొకడు, వీడు కొంచెం స్మార్ట్ గా చాలా బెటర్ గా ఉన్నాడు. వీడేంటంటే 88 మార్క్స్ వచ్చినాయి కదా, నువ్వు ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు అని అన్నప్పుడు ఇక్కడ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు వీడు. చాప్టర్ అయిపోయిన తర్వాత లేకపోతే టీచర్ క్లాస్ చెప్పినాకనో లేకపోతే యూట్యూబ్ లో క్లాస్ విన్న తర్వాత షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, అలా షార్ట్ నోట్స్ లాగానే లేకపోతే వీడికి అర్థమైన పాయింట్స్ అన్నింటినీ కలిపి ఒక చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాడంట. అండ్ వాటిని ఇంకా రీకాల్ చేసుకుంటూ ఉంటాడు. సో ఫైన్, అందుకని వాడికి 88 మార్క్స్ వచ్చినాయి. ఇంకా ఫైనల్ అల్టిమేట్ గా వీడికన్నా కూడా ఎక్కువ మార్క్స్ వచ్చిన 94 మార్క్స్ వచ్చినవని అడిగితే, అరే నువ్వు ఎన్ని గంటలు చదువుతావురా అని అంటే, మ్యామ్ నేను ఎక్కువ చదవను, నేను ఎక్కువ చదివితే నాకు అంత కేపబిలిటీ లేదు, సో నేను కేవలం 2 గంటలు మాత్రమే చదువుతాను. మరి ఆ 2 గంటలు ఎలా సరిపోతుందో, నీ స్టూడెంట్, నీ ఫ్రెండ్స్ అందరూ ఇన్ని గంటలు చదువుతున్నారు కదా అంటే, మ్యామ్ వాళ్ళు ఎప్పుడో ఒకసారి 12 గంటలు చదువుతారు, ఎప్పుడో ఒకసారి 8 గంటలు 4 గంటలు చదువుతారు, కానీ నేను రోజు 2 గంటలు చదువుతాను. ఆ రోజు 2 గంటల్లో ప్రాపర్ గా ఏం చదవాలి ఏం చదవద్దు అన్న క్లారిటీ ముందు తెచ్చుకుని దాని తర్వాత ఈ 2 గంటలు నేను స్పెండ్ చేస్తానని అన్నారు. ఈ 2 గంటల్లో వాడు ఏమేం చేస్తున్నాడు అనేది నేను చెప్తాను ఇక్కడ. సో ఇప్పుడు మీకు అర్థమైందా, నువ్వు ఎన్ని గంటలు చదివితే నీకు అన్ని మార్కులు తగ్గిపోతున్నాయి. మరి మీరు చెప్పింది నిజమైతే 12 గంటలు చదువుకున్న వాడికి 62 ఎందుకు వస్తాయి, 99 రావాలి కదా. మరి ఇక 2 గంటల్లో చదువుతున్నాడు, వీడికి ఎందుకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అని అంటే, సో ఇక్కడ ప్యాసివ్ రీడింగ్ లేకపోతే పేపర్లను కలర్ చేయడాలు లేకపోతే పేజీలు నోట్స్లు రాసుకుంటూ టైం వేస్ట్ చేయడాలు ఇవన్నీ ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. రోజుకు 2 గంటలు ఒక ప్రొడక్టివ్ టైం తీసుకుంటే, అది కన్సిస్టెంట్ గా నువ్వు మెయింటైన్ చేస్తే అది మంచి రిజల్ట్స్ ని తీసుకొచ్చి పెట్టింది. సో విషయం ఏంటంటే, మీకు నేను ఇంతకుముందు కూడా చెప్పిన దట్ మనం ఏదన్నా చదివిన విషయాన్ని ఎక్కువ రోజులు గుర్తు చేసుకోకుండా ఉంటే, మళ్ళీ చూడకుండా ఉంటే మన బ్రెయిన్ లో నుంచి మెల్లిగా
నువ్వు ఈ రోజు చదివావు, డే 0 చదివిన రోజు చాలా గుర్తుంటది, నువ్వు మళ్ళీ దాన్ని ఎప్పుడు ముట్టలేదు. సో డే 1, 2, 3 ఇలా మెల్లిమెల్లిగా రోజులు గడుస్తున్నా కొద్దీ ఆ మ్యాటర్ మన బ్రెయిన్ లో నుంచి ఎగిరిపోతా ఉంటది. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారు, మన ఈ 94 లేకపోతే 90+ వచ్చిన స్టూడెంట్స్ ఏం చేస్తారు అని అంటే, నువ్వు ఏదైనా చాప్టర్ చదివావా, ఒకసారి చాప్టర్ నీకు అర్థమైన వెంటనే బుక్ క్లోజ్ చేసి ఐదర్ పెన్ను పట్టుకొని రాయడం స్టార్ట్ చేస్తారు. లేదు అని అంటే క్లాస్ లో టీచర్ లాగా మిగిలిన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడమో, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్న పిల్లలు ఉంటారు కదా, లేకపోతే ఇంట్లో ఎవరికో ఒకరికి కూర్చోబెట్టి ఈ రోజు ఇది చాప్టర్ జరిగింది, సో దిస్ ఇది అని వాళ్ళకి తెలియని విషయాన్ని అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు దాని మీద చదివిన దాని మీద ఎంతో కొంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, రాయడం కానీ, లేకపోతే అర్థంలో వాళ్ళు చూసుకుంటూ చెప్పడం కానీ, వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వాళ్ళకి బ్రెయిన్ లో ఎక్కువ బాగా గుర్తుంటది. సో మేబీ చదివినంత కాకపోయినా అట్లీస్ట్ కొంచెం. అండ్ దాని తర్వాత మళ్ళీ నువ్వు చదువుతున్నావు. ఓకే, సో యాక్టివ్ రీకాల్ తో పాటు చదవండి, బుక్ క్లోజ్ చేయండి, అండ్ బయటికి గట్టిగా చదవడము, లేకపోతే ఎవరికైనా చెప్పడము. దాని తర్వాత ఏమైనా మధ్యలో అక్కడెక్కడ నువ్వు ఎక్కడ స్టక్ అవుతున్నావో ఎగ్జాక్ట్ గా మళ్ళీ అదే పాయింట్ చూసుకోవడం, ఇది. ఓకే, సరే, ఇక్కడ నేను ఫస్ట్ రోజు చదివినప్పుడు ఇవన్నీ యాక్టివ్ రీకాల్ చేసిన, ఇదంతా ఫైన్, బాగానే ఉంది, నాకు ఇక్కడ ఫుల్ గా అర్థమైంది. దాని తర్వాత మెల్లిగా డే 0 నుంచి డే 1కి వచ్చేసరికి ఏంటి, ఓకే బ్రెయిన్ లో ఉంది కానీ ఇక్కడ ఉన్నంత క్లారిటీగా లేదు. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఈ థర్డ్ డే రోజు కొంచెం చదివావు, మళ్ళీ ఓపెన్ చేసి చదివావు, అప్పుడు ఏమైందన్న మళ్ళీ ఇన్ఫర్మేషన్ గుర్తుంది. సో ఇలా నువ్వు రెగ్యులర్ గా డే 3, డే 7, డే 15 ఇలా మధ్యలో చదువుతూ ఉంటే నీ బ్రెయిన్ లో ఇన్ఫర్మేషన్ అలాగే ఉంటుంది, ఎటు బయటికి వెళ్ళదు. సో దీనివల్ల నువ్వు ఏదైనా కాన్సెప్ట్ చదివినా తొందరగా రీకాల్ అవుతుంది. అండ్ ఎవరైనా ఒకవేళ ఏదైనా ట్రికీ క్వశ్చన్ అడిగినా కూడా నీకు ఉన్న కంప్లీట్ నాలెడ్జ్ తో నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చేయగలవు. ఇది విషయం. సో కాన్సెప్ట్ ఎక్కువ రోజులు బాగా గుర్తుండాలంటే యాక్టివ్ రీకాల్ చేయండి, దాంతో పాటు రెగ్యులర్ రివిజన్స్ చేయండి. అంతేగాని 12 గంటలు కూర్చొని నేను ఒకటే చాప్టర్ని ఒకేసారి 4 సార్లు చదువుతా, ఇది కరెక్ట్ కాదు. డైలీ 2 hours పెట్టుకున్నాం కదా, ఆ 2 hours లో ఈ రివిజన్ కి కూడా ఎంతో కొంత టైం తీసుకోండి. అండ్ మీకు తెలుసో తెలీదు, ఒక చాప్టర్ ని మనం ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు 2 గంటలు పడుతుంది, దాని తర్వాత గంట పడుతుంది, దాని తర్వాత అరగంటకు పడుతుంది, దాని తర్వాత మెల్లిగా రివిజన్ ఏ స్టేజ్కి రావాలంటే విత్ ఇన్ 5 minutes లో మనం ఒక చాప్టర్ రివైజ్ చేసే స్టేజ్కి రావాలి. ఓకే, అండ్ ఇంకొకటి, చాలా మంది ఇందాక ఒక స్టూడెంట్ చెప్పాడు కదా, దట్ నేను 8 hours చదువుతాను, హైలైట్ చేసుకుంటూ ఉంటానని. బట్ ఆ స్టూడెంట్ ఏం చేశాడు, వాడి బుక్ చూస్తే ప్రతి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే మొత్తం కలర్లతో నిండిపోయి ఉంది. అంటే వాడికి క్లారిటీ లేదు, ఏది ఇంపార్టెంట్ పాయింట్, ఏది డెఫినేషన్, ఏది ఈక్వేషన్, ఇలాంటి క్లారిటీ లేకుండా ఇట్లా అండర్లైన్ చేసుకుంటూ పోయాడు అంతే. బట్ నేనేమంటానంటే, నువ్వు హైలైట్ చేసుకో, పర్లేదు, ఫైన్, కానీ చాలా లిమిటెడ్ గా చేసుకో, ఎంతైతే అవసరమో అంతే చేసుకో. ఒక కీవర్డ్ ఇంపార్టెంట్ అనుకుంటే కేవలం ఆ వర్డ్ ని మాత్రమే హైలైట్ చేయగానే ఆ కీవర్డ్ ఉన్న మొత్తం సెంటెన్స్ ని హైలైట్ చేయొద్దు. దానికి బదులు నువ్వేం చేసుకోవచ్చు అంటే హ్యాండ్ రిటన్ నోట్స్ రాసుకోవచ్చు. సో దీంట్లో టెక్స్ట్ బుక్ లో ఒక 15-20 పేజీల చాప్టర్ ఉంటే దాన్ని జస్ట్ ఒక 3-4 పేజీలో ఇంపార్టెంట్ పాయింట్స్ అని రాసుకో. సో దట్ రాయడం వల్ల ఇంకా బాగా గుర్తుంటది. అండ్ మీకు పేపర్ ప్యాటర్న్ తెలుసు కదా, నేను చాలా సార్లు చెప్పాలి ఇప్పటికే, దట్ మనకి 50% ఆఫ్ ది పేపర్ మనకి ఈ కేస్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ రిమైనింగ్ అసర్షన్, రీజనింగ్ అండ్ ఎంసీక్యూస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు రాసుకునేటప్పుడు క్వశ్చన్స్ మీరు హ్యాండ్ రిటన్ నోట్స్ రాసుకుంటూ అయిపోయిన తర్వాత ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మోస్ట్లీ ఈ కేస్ బేస్డ్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దాంతో పాటు టెక్స్ట్ బుక్ లో, లేకపోతే టెక్స్ట్ బుక్ మనం ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్ అని కొనలేదు అని అనుకుంటే మనకి సిబిఎస్ఈ వెబ్సైట్ లోనే ఈజీగా ఫ్రీగా అవైలబుల్ గా ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా కూడా నువ్వు చాప్టర్ వైజ్ గా ఈ క్వశ్చన్స్ అన్నిటిని ప్రిపేర్ అవ్వచ్చు. దాని తర్వాత పీవైక్యూస్ చాలా ఇంపార్టెంట్ అన్న. పీవైక్యూస్ లేకుండా నువ్వు ఎగ్జామ్కి వెళ్తున్నావు అని అంటే ఎగ్జామ్ గురించి ఏం వెపన్స్ తీసుకోకుండా వెళ్ళినట్టు, ఏదో కత్తి యుద్ధం చేస్తున్నావు కానీ కత్తి వదిలేసి వెళ్ళినట్టే ఉంటది. ఓకే, అండ్ దాని తర్వాత శాంపిల్ పేపర్స్ కి లాస్ట్ కి వచ్చిన తర్వాత, అంతేగాని ఇప్పటి నుంచే కాదు, లాస్ట్ కి వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి ఏంటంటే మీరు ఏ చాప్టర్ అయితే చదువుతున్నారో ఆ చాప్టర్ కి సంబంధించిన టెస్టులు తీసుకోండి, ఫైన్. కానీ శాంపిల్ పేపర్స్ అంటే ఫైనల్ పేపర్ ప్యాటర్న్ కి సంబంధించింది ఉంటది కదా, సో దానికోసం నువ్వు బయట పబ్లికేషన్స్ ఏదన్నా తీసుకుంటే ఒక్కటి మాత్రమే తీసుకో. అంతేగాని ఈ టీచర్ ఇది చెప్పింది, ఆ టీచర్ ఇది చెప్పింది అని రకరకాలు తీసుకొని నెత్తి మీద బర్డన్స్ పెంచుకోవద్దు. అండ్ ఇంకొకటి మీరు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, నేను టెస్ట్ రాయలేను మ్యామ్, ఎందుకంటే నేను మొత్తం సిలబస్ ఫినిష్ చేయలేదు కదా ఇంకా, సో నేను ఇప్పుడెప్పుడే టెస్ట్ రాయాలనుకోవట్లేదు అని అంటారు. బట్ నువ్వు టెస్ట్ ఎప్పుడు రాస్తావు నాన్న? చాలా మంది స్టూడెంట్స్ ఈవెన్ జనవరి ఇంకో నెలలో ఎగ్జామ్ ఉంది అనేటప్పటికీ కూడా అరే నీ సిలబస్ అయిందా అంటే కాదు మ్యామ్ అని చెప్తారు. అంటే ఇప్పుడు ఎప్పుడు టెస్ట్ తీసుకోవాలి? సిలబస్ అయిన తర్వాతే నేను టెస్ట్ తీసుకుంటాను అనేది చాలా పెద్ద ఫూలిష్నెస్.
అది 10th గానీ లేకపోతే మన ఏ క్లాస్ లో ఉన్నా, ఏ బోర్డుకి ప్రిపేర్ అవుతున్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, నువ్వు తెలుసుకున్న ఒక 2-3 టాపిక్స్ అయినా కానీ పార్ట్ టెస్టులు కూడా ఉంటాయి, సబ్జెక్ట్ చాప్టర్ వైజ్ టెస్టులు కూడా ఉంటాయి. సో ఫస్ట్ టెస్ట్ తీసుకో. నువ్వు ఒక చాప్టర్ చదివావా, నీకు తెలిసిన ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉందా, దాని మీద టెస్ట్ తీసుకో. అండ్ ఎక్కడెక్కడైతే మార్కులు పోతున్నాయో వాటిని నోట్ డౌన్ చేసుకో. అవి నెక్స్ట్ టైం ఇంకో ఎగ్జామ్ రాసినప్పుడు మల్టిపుల్ గా టెస్ట్లు ఇస్తూనే ఉండాలి. అవి నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు రిపీట్ అవ్వకుండా చూసుకో. అండ్ ఇలా నువ్వు రెగ్యులర్ గా టెస్ట్ ఇస్తూ పోతే ఒక టెస్ట్ కి ఇంకొక టెస్ట్ కి మధ్యలో చిన్న చిన్న చేంజెస్ ఏమి కనిపించినా, ఫర్ ఎగ్జాంపుల్ నీకు లాస్ట్ టెస్ట్ లో 56 వచ్చినాయి అండ్ దాని తర్వాత టెస్ట్ కి ఏమైంది 62 మార్క్స్ వచ్చినాయి, ఇంప్రూవ్ అయినట్టే నువ్వు. దాని తర్వాత టెస్ట్ లో మళ్ళీ 65 వచ్చినాయి, ఎస్ ఇంప్రూవ్మెంట్ ఉంది. అక్కడే కాన్స్టెంట్ గా ఉండిపోకుండా, నువ్వు వెనక్కి కిందికి జరగకుండా, నువ్వు మార్కులు మెల్లిమెల్లిగా 1 మార్క్ పెంచుకుంటూ పోయినా కూడా యూ ఆర్ ఇంప్రూవింగ్. సో వాట్ ఐ సే ఇస్ డైలీ 2 hours ఆఫ్ సెల్ఫ్ స్టడీ ఉంది కదా, ఆ సెల్ఫ్ స్టడీలో నువ్వు ఐదర్ ఒక సబ్జెక్ట్ లేదంటే 2 సబ్జెక్ట్స్ పెట్టుకో. అండ్ ఇంకొక విషయం నాన్న, మార్నింగ్స్ లేచి మ్యాథ్స్, సైన్స్ లాంటి సబ్జెక్ట్స్ ని ఎర్లీ మార్నింగ్ లేచి ప్రాక్టీస్ చేయి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, అట్లీస్ట్ ఒక 45 minutes కూడా పనికొస్తుంది. సో ఇలా నువ్వు డైలీ తీసుకునే 2 hours కాస్త వారం మొత్తానికి ఒక 12 hours. సో చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి గంటలు గంటలు చదవడం మానే. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టిప్స్ ఉన్నాయి కదా, వాటిని ఫాలో. అండ్ ఒకవేళ నువ్వు ఆల్రెడీ ఫాలో అవుతున్నట్లయితే ఏమేమి ఫాలో అవుతున్నావు కింద డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ స్టూడెంట్స్ చాలా మంది, మ్యామ్ నేను ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే 2 hours లో అవ్వట్లేదు, మరి ఆ 2 hours నేను తీసుకొని వేస్ట్ కదా, నేను 2 hours లో నేను ఒక సబ్జెక్ట్ ఒక చాప్టర్ కూడా ఫినిష్ చేయలేకపోతే దెన్ అప్పుడు ఇంకెట్లా, అదొక డౌట్ ఉంటది కదా. సో దానికోసమే సజెస్ట్ చేస్తున్నాను దట్ మన ఛానల్లో ఆల్ చాప్టర్స్ 1 shot, నువ్వు క్లాస్ 9th లో ఉన్నా 10th లో ఉన్నా, అండ్ సైన్స్ కావాలన్నా, మ్యాథ్స్ కావాలన్నా, ఎస్ఎస్టీ, ఇంగ్లీష్ ఏవైనా కానీ, సో క్లాస్ 9 సైన్స్ అండ్ అలాగే ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ క్లాస్ 9th, అలాగే ఇప్పుడు మన 10th కి సంబంధించిన సెషన్స్ కూడా వస్తున్నాయి నాన్న. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇలా మ్యాథ్స్ నా దగ్గర నుంచి మ్యాథ్స్ అండ్ అలాగే సైన్స్ కి సంబంధించిన ఆల్ 1 shots ఫర్ క్లాస్ 9 and 10th మన ఛానల్లో ఉన్నాయి. అండ్ వాటికి సంబంధించిన నోట్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేకపోతే మన ఛానల్ టెలిగ్రామ్ లో ఉంటుంది. సో టైం వేస్ట్ అవ్వద్దు అని అనుకుంటే నువ్వు ఒక్క యూట్యూబ్ వీడియో చూసి కూడా నువ్వు ఫుల్ చాప్టర్ ని కవర్ చేయొచ్చు. ఓకే, సో ఆల్ ది బెస్ట్ గైస్, డూ లెట్ మీ నో యువర్ more problems in the comment section so that we can discuss the solution in the coming videos.